యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్తా, వీళ్ళిద్దరు విగ్రహాలు దొంగతనం చేసిన దొంగలు. ఇలా మాటలు నమ్మావంటే నీవు మోసపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. చూడండి కాంతమ్మ గారు, వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను మీ కోడలు గారికి మాతో మీరు పార్ట్నర్షిప్ చేయడం అసలు ఇష్టం లేనట్టుంది. అవును, పెద్ద పెద్ద విఐపీలే ఈడతో పార్ట్నర్షిప్ కలుద్దాం అనుకుంటే నేను చెప్పానన్న ఒకే ఒక్క కారణంతో మీ దాకా వచ్చారు కాంతమ్మ గారు. ఇలా అవమానిస్తారని తెలుసుంటే చచ్చినా వచ్చుండేవాళ్ళు కాదు. ఇదిగో సూర్యబాబు, రావణబాబు, వెళ్ళి వేరే బేరం చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి ఆగండి. హే చిటి, డబ్బు నాది, రిస్క్ నాది. పైగా వాళ్ళిద్దరూ ఫేమస్ బిల్డర్స్. నీలాగా పాలమ్ముకుని స్వీట్లమ్ముకునే బ్యాచ్ కాదు. ఈ కాంతమ్మకి ఎవరి బోడి సలహాలు అక్కర్లేదు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే అందరికీ మంచిది. చూడు కాంతమత్త, నువ్వు కళ్ళు మూసుకుపోయి ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వాళ్ళు నీకు ఎన్ను పొట్టు పొడిసి నీ కళ్ళు తెరిపిస్తారు. ఆ తర్వాత నువ్వు కళ్ళున్నా గుడ్డిదల్లా మిగిలిపోతావు. పద బావా. అమ్మా, కన్ను కొడుకుని ఇంటి కోడల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నావు, పరాయి వాళ్ళని అయిన వాళ్ళగా నమ్ముతున్నావు. వద్దమ్మా, ఇది మంచిది కాదు. మా మాట వినమ్మా. అవునత్తా, నా మీద గెలవాలని ఆలోచిస్తున్నావు తప్ప వాళ్ళ దగ్గర నువ్వు ఓడిపోతున్నావని ఆలోచించట్లేదు. రేపొకనాడు ఓడిపోయి నష్టపోతే పోదార్చే ఈ చేతుల్ని చీకొట్టి పంపిస్తున్నావు. తర్వాత అనుభవిస్తావు కాంతమత్త, అనుభవిస్తావు. పది బావా. అమ్మా, వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. ఆ డబ్బు ఇలాగ ఇచ్చేసేయండి. నాకు తెలిసి చిట్టి నాకన్నా తెలివైంది. తన అంచనాలు ఎప్పుడూ కూడా తారుమారు కాలేదు. వీళ్ళిద్దరి గురించి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా చెప్తుందంటే నేనేమన్నా తెలివి తక్కువ తనంతో తప్పటడుగు వేస్తున్నానా? ఏమే చింతామణి, కాంతమ్మ ఆలోచనలో పడింది. కాంతమ్మ బుర్రకు పని చెప్పిందా, మనం కాళ్ళకు పని చెప్పాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేసి తొందరగా డబ్బు వచ్చేలా చేయవే. అట్టాగే నానో. కాంతమ్మ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు చింతామణి, వీళ్ళ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూడాలనుకుంటున్నాను. చూపిస్తారా? చచ్చం నానోయ్, వీళ్ళ కంపెనీకి సంబంధించిన వివరాలు కావాలంట. ఎక్కడి నుంచి తెద్దాం? పిచ్చిదానా, ఈ కాంతమ్మకి ఇన్ని తెలివితేటలున్నాయని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. మీకు వివరాలే కదమ్మా కావాల్సింది, అవి నేను చూపిస్తాను కదమ్మా. అమ్మా చూడండి అమ్మా, ఇది చూడండి, ఇదమ్మా. వీళ్ళు చేస్తున్నారా? వీళ్ళే. ఇదిగో ఈ బిల్డింగ్ కట్టింది మన బిల్డర్సే. జూమ్ జూమ్ చెయ్యి. ఏంటి చిట్టమ్మ నువ్వనేది? ఆ పోతురాజు నమ్మి మా అమ్మ ₹1 కోటి పోగొట్టుకోబోతుందా? అవునదినా, ఆపడానికి నేను బావా ఎన్నో రకాలుగా ప్రయత్నించాము. కానీ మీ అమ్మ మా మాట వినే పరిస్థితులు లేదు. అదెందుకింటుంది? కర్మ కన్ను కొడితే
కాంతమ్మ కాదు, కాకినాడ జనాలంతా మోసపోవాల్సిందే. ప్రస్తుతానికి ఆ పోతరాజుని పిచ్చ పిచ్చగా నమ్మింది. ఆస్తులన్నీ పోగొట్టుకుంటే తప్ప దాని అహంకారం దిగదు. మీ సూత్తో ఊరుకోలే వదినా. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తాను. అవును చిట్టి, పోలీసులకు కాల్ చేస్తే తప్ప దీనికి పరిష్కారం దొరికేలా లేదు. చెయ్యి. హలో పోలీస్ స్టేషన్. పదండయ్యా. సార్ 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 ఏంటో చెప్పండి. విశాఖపట్నంలో విగ్రహాల దొంగతనం చేసిన దొంగలు కాంతమ్మ గారితో చేతులు కలిపి ఏదో వ్యాపారం చేయబోతున్నారని మాకు సమాచారం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మాకందిన సమాచారం ప్రకారం ఆ విగ్రహాల దొంగలు కాంతమ్మ గారిని కలుస్తున్నారని తెలుసు. అంతే తప్ప కాంతమ్మ గారు వాళ్లతో కలిసి వ్యాపారం చేయబోతున్నారని ఆ విషయం మాత్రం మాకు తెలీదు. సార్, మీరు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు అడ్డు తప్పుకుంటే నేనెళ్ళి యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇలా అడ్డు నిలబడితే నేనే యాక్షన్ తీసుకుంటాను. ఓకే సార్, క్యారీ ఆన్. మిమ్మల్ని మేము ఫాలో అవుతాం. హే పదండయ్యా. సరే సరే, తప్పో ఒప్పో నాకు తెలీదు. మా పీరాజు మిమ్మల్ని నమ్మాడు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అవతారం ₹1,00,00,000 ఇచ్చేయడం. కాంతమ్మ గారు మీతో పార్ట్నర్షిప్ కలిస్తే మీ వైపు నుంచి కూడా ఏదో బహుమతి ఇస్తామని చెప్పారు కదా, అవి ఎక్కడా? మా దగ్గరే ఉన్నాయండి. కాంతమ్మ గారు, మీరు మమ్మల్ని నమ్మి ₹1,00,00,000 ఇచ్చారు కాబట్టి మా వైపు నుంచి మీకు చిన్న చిరుకానుక అందుకోండి. నాకు కాదు, అమ్మగారికి ఇవ్వు. నాన్న, ఆ విగ్రహాలు కాంతమ్మ చేతికి వెళ్ళిపోయానన్నా. కాంతమ్మ చేతి కిందకి వెళ్ళనిస్తానే, చూడు మీ అయ్య ఎలాగ లాగేస్తాడు. ఏమయ్యా సూరిబాబు, కాంతమ్మ గారి రేంజ్కి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి? 2 కిలోల స్వీటు, 3 కిలోల హాట్ ఇస్తారా? ఏంటి ఇవి స్వీట్లు హాట్లా? అవును కాంతమ్మ గారు. ఏడ్చినట్టే ఉంది. ₹1,00,00,000 వ్యాపారం చేయబోతుంటే ముష్టి సీట్లు ఆట్లు చేతులు ఏడతారా? ఓ పని చేయండి, ఆ సీట్లు ఆట్లు మాకెందుకు గాని మా మామయ్య గారికి ఇవ్వండి. తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూసుని తనివి తీరా తింటారు. ఈ చేక సర్లే, ఏదో మన మీద గౌరవంతో ఇచ్చారు, అందుకోసమైనా తీసుకుందాంలే. అమ్మమ్మమ్మమ్మ, మీకెందుకమ్మా శ్రమ? మేం పంచుతాంలే, మాకిచ్చేయండి. ఇచ్చాక ఇచ్చే. స్టాప్ ఇట్. ఏంటసే గారు అంత ఆవేశంగా అరిచారు? హే డోంట్ మూవ్. ఎవరైనా కదిలితే కాల్ చేస్తా. ఏంటండి నా ఇంటికొచ్చి గంతిస్తున్నారు? సారీ కాంతమ్మ గారు, వైజాగ్లో ₹1,00,00,000 విలువైన దేవుడి విగ్రహాలను దొంగతనం చేసిన దొంగలు వీళ్ళు. మీ ఇంట్లోనే ఉన్నారని మాకు పక్కా సమాచారం అందింది. వీళ్ళని పట్టుకోవడానికే వచ్చాను.
ఏంటి సార్ మీరనేది? విగ్రహాలు దొంగిలించిన దొంగలు నా ఇంట్లో ఉండడమేంటి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. చింతామణి, పోలీసులు వచ్చారేంటి? అసలు వీళ్ళకెవరు సమాచారం ఇచ్చుంటారు? అదే నాకు అర్థం కావట్లేదు నాన్నోయ్. విగ్రహాలు చేతికందేలోపు ఇలా జరిగిందేంటి నాన్న? అంతా మన కర్మే కర్మ. ఏ ఎస్ఐ గారు వాళ్ళ భుజాల మీద చేతులేశారేంటి? దొంగల మీద చేయకపోతే దొరల మీద చేయతారేటత్తా? వాళ్ళిద్దరూ విగ్రహాల దొంగలు కాబట్టే ఎస్ఐ గారు వాళ్ళ మీద చేయతున్నారు. ఏంటి, ఈ ఇద్దరు విగ్రహాల దొంగలని చెప్పి కాంతమ్మ గారిని పోలీసులకు పట్టించాలనుకుంటున్నావా? చెయ్యని నేరానికి కాంతమ్మ గారిని జైలుకు పంపించాలనుకుంటున్నారా? నర్మోయ్, వయసులో పెద్దవాడివి కదా అని ఆలోచిస్తున్నాను. ఎస్ఐ గారు, వాళ్ళ వేషాలేంటో తీసేయించి వాళ్ళ నిజ స్వరూపం ఏంటో బయట పెట్టి ఇక్కడున్న అందరికీ చూపించండి. ఏంటిది? ఏంట్రా? సార్ సార్, ఇది ఒరిజినల్ గడ్డం సార్. రే మీరా? ఇప్పటికైనా అర్థమైందా అత్త? మేమిందాకటి నుంచి వీళ్ళతో చేయి కలపొద్దు అని ఎందుకు చెప్పామో అర్థమైందా? గొర్రె కసాయి వాళ్ళని నమ్మిద్ది అంటే ఏమో అనుకున్నాను చిట్టమ్మా. కానీ మా అమ్మని చూసాకే అర్థమైంది, గొర్రె కసాయి వాళ్ళనే నమ్ముతుంది. కాంతమ్మ గారు, వీళ్ళిద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. ప్రభుత్వం వీళ్ల మీద ₹1,00,000 పరిహారం ప్రకటించింది. అలాంటి దొంగలు మీ ఇంటికెందుకొచ్చారు? మీతో ఎందుకు కలిసి ఉన్నారు? మాకు సమాధానం కావాలి. ఏ టీవీ వాళ్ళు మీరంతా ఎందుకొచ్చారు? మీరు దొంగలతో చేతులు కలిపి కోట్ల రూపాయలు ఇల్లీగల్ వ్యాపారం చేయబోతున్నారని మాకు సమాచారం అందింది. అందుకే వచ్చాం. ఇద్దరు గజ దొంగలతో మీరెందుకు చెయ్యి కలపాల్సి వచ్చిందో మేం తెలుసుకోవచ్చా? నేను వీళ్లతో చేయి కలపడం ఏంటి? వీళ్ళు దొంగలన్న విషయం నాకు తెలీదు. అవునండి, మా అత్తకి వీళ్ళు దొంగలు అన్న విషయం తెలీదు. వాళ్ళు మా అత్తని మోసం చేసి ఎక్కడ డబ్బులు ఎత్తుకుపోతారన్నా ఒకే ఒక్క భయంతో నేనే మీ అందరికీ ఫోన్ చేశాను. వీళ్ళందరికీ నువ్వు ఫోన్ చేశావా? ఇప్పటికైనా అర్థమైందమ్మా, మీ కొంప ముచ్చింది ఎవరో కాదు, మీ కోడలే. నువ్వింత నమ్మక ద్రోహం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు చిట్టి. అత్త, నేనేం చేసినా నీ మంచిగా చేస్తానత్త, నన్ను నమ్ము. సారీ, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కాసేపు పక్కన పెట్టండి. కాంతమ్మ గారు, మీ చేతిలో ఉన్న బ్యాగ్స్లో ఏమున్నాయి? ఏముంటాయండి? స్వీట్లు హాట్లు ఉన్నాయి. ఒకసారి మేము ఆ బ్యాగ్స్ చెక్ చేయొచ్చా? వై నాట్? చెక్ చేసుకోండి.
ఏంటి కాంతమ్మ గారు, మీరేమో ఈ బ్యాగ్లో స్వీట్లు హాట్లు ఉన్నాయన్నారు. తీరా చూస్తే ఇందులో వైజాగ్లో దొంగలించబడిన బంగారు విగ్రహాలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అమ్మా చూసావా, దుష్టులతో సావాసం చేస్తే ప్రతిఫలంగా నిందలు శిక్షలే వస్తాయమ్మా. ఆ విషయం తెలిసే నీకెన్ని జాగ్రత్తలు చెప్పావు. నువ్వు మా మాట విన్నావా అమ్మా? ఎస్ఐ గారు, వీటిలో విగ్రహాలున్న విషయం నిజంగా నాకు తెలీదండి. అచ్చా సార్, అవునండి. మా అత్తకి ఏ పాపం తెలీదు. వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారని వాళ్ళతో పార్ట్నర్షిప్ కలవాలనుకుందే తప్ప ఇలాంటి నీచమైన పని మా అత్త చేయదండి. సారీ మేడం, ఈవిడ చేతిలో దొంగిలించబడిన బంగారు విగ్రహాలున్నాయి. ఈవిడిచ్చిన ₹1,00,00,000 ఇక్కడ దొంగల చేతిలో ఉన్నాయి. సో ఈ దొంగలకి డబ్బులిచ్చి దొంగిలించబడ్డ విగ్రహాలు కార్పొరేటర్ కాంతమ్మ గారు కొనాలనుకున్నారు. ప్రస్తుతానికి మేము ఇదే నమ్ముతున్నాం. లేదు లేదు, నేను ఈ విగ్రహాల్ని కొనాలని అనుకోలేదండి. నా మాట దయచేసి వినండి, నమ్మండి. కాంతమ్మ గారు, మీరు గతంలో ఎన్నో నీచమైన పనులు, దుర్మార్గ పనులు చేశారని మా అందరికీ తెలుసు. కానీ ఇలా దేవతా విగ్రహాలు మీరు కొంటారని మొదటిసారి మేము కల్లారా చూస్తున్నామండి. మీలాంటి దొంగల్ని, ద్రోహుల్ని మా కాకినాడ కార్పొరేటర్గా ఎన్నుకున్నందుకు మా యావత్తు ప్రజానికం సిగ్గుతో తలదించుకుంటుందండి. ఎమ్మెల్యే గారు, నువ్వెంతో మంచిదానివని, నీతి నిజాయితీ ఉన్నదానివని నమ్మి నిన్ను కార్పొరేటర్ని చేశాను. కానీ నువ్వు ఇంత నీచమైన పని చేస్తావా? మన పార్టీ పరువు తీస్తావా? అపోజిషన్ పార్టీ వాళ్ళ ముందు తల దించుకోవాలని చేస్తావా నువ్వు? నీలాంటి నీచురాలు మన పార్టీ సభ్యురాలైనందుకు నేనెంతో సిగ్గుతో తలముంచుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు, జరిగిన నేరానికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. షటప్! ఈ విషయంలో నీకు మాట్లాడే హక్కు లేదు. ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికా కూడా తప్పించుకొని చూడు కాంతమ్మ. ఎమ్మెల్యే గారు, సార్ నేను చెప్తున్నాను సార్, నా మాట నమ్మండి సార్. మా అత్తకి జరిగిన నేరానికి ఎలాంటి సంబంధము లేదు సార్. అవును సార్, ఈ విషయంలో మాత్రం మా అమ్మ అమాయకురాలు సార్. తనకు ఎలాంటి దురాలోచన లేదు సార్. నువ్వు మాట్లాడగలవు చంద్ర. నీ స్థానంలో ఎవరైనా తల్లిని సమర్థిస్తారు, తమ మనిషిని కాపాడుకోవాలని చూస్తారు. కానీ ఒక పార్టీ ఎమ్మెల్యేగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఈ కాంతమ్మ నేను క్షమించను, వెనకేసుకొని రాలేను. నా కాకినాడ ప్రజలారా, నా పార్టీ కార్యకర్తైనా ఈ కార్పొరేటర్ కాంతమ్మ డబ్బు కక్కుర్తిపడి ఈ దొంగలతో చేతులు కలిపి అవినీతికి, అక్రమాలకి పాల్పడడానికి చూసినందుకు గాను తక్షణమే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు, అంతేకాదు, నిన్ను నీ కార్పొరేటర్ పదవి నుంచి తప్పించి ఈ కేసు మీద ఇంటరాగేషన్ చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఎమ్మెల్యే గారు, నేనెన్నో తప్పులు చేశానండి, నిజమే. కానీ ఈసారి మాత్రం నేను ఏ తప్పు చేయలేదండి. కేవలం వ్యాపార సంబంధమే అనుకుని వాళ్ళని రమ్మన్నానండి. దయచేసి నా మాట నమ్మండి. కాంతమత్త, ఎలాంటి పరిస్థితి వస్తుందనే మొదటి నుంచి నిన్ను హెచ్చరిస్తూ వస్తున్నావు. నువ్వు మా మాటని పడిసేను పెట్టావు, అందుకే ఈ రోజు నీకు కర్మ పట్టింది.